హాయ్ ఫ్రెండ్స్, మీ ముందు ఒకవైపు బుక్స్ ఉన్నాయి, మరొక వైపు వీడియో గేమ్స్ ఉన్నాయి. సాధారణంగా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాం? వీడియో గేమ్స్ కదా. నాకు తెలిసి 100 మందిలో 99 మంది వీడియో గేమ్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. బుక్స్ ని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ బుక్స్ చదవడం ఒక్కటే కాదు, మెడిటేషన్, స్లీపింగ్ వంటి పనుల కంట గ్యాంబ్లింగ్, మొబైల్ యూస్ చేయడం, షాపింగ్, గాసిప్స్ చెప్పడం, వీటికి మనం ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. దీనికి గల కారణం డోపమైన్. ఈ ఒక్క చిన్న ట్రిక్ తెలుసుకున్న మార్కెటింగ్ కంపెనీస్ ఒక్క బిల్ బోర్డ్ పై అడ్వర్టైజ్మెంట్ చేస్తూ మనల్ని మార్కెటింగ్ ట్రాప్ లోకి తీసుకువచ్చి వాళ్ళు కోట్లలో మనీని సంపాదిస్తున్నారు. దీని అంతటికీ కారణం డోపమైన్. ఈ డోపమైన్ అనేది మన మైండ్ లో క్రియేట్ అయిన ఒక కెమికల్ రియాక్షన్. ఈ రోజు నేను ఈ డోపమైన్ ఎలా క్రియేట్ అవుతుంది, దీని కెమికల్ రియాక్షన్ ఏంటి, ఈ డోపమైన్ థియరీ అంటే ఏంటి అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చెయ్యను. కేవలం ఈ డోపమైన్ యాక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఈ డోపమైన్ యాక్టివిటీ మనం రోజు ఏ విధంగా ఫేస్ చేస్తున్నాం, డోపమైన్ కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటే మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇవే కాదు, ఒక న్యూరో సైంటిస్ట్ ఒక ఎలక మీద మన బ్రెయిన్ రిలేటెడ్ గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశాడు. దాని అవుట్కమ్ చాలా పెద్దది వచ్చింది. ఇది కూడా నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మీకు గానీ ఈ వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో అయినా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అసలు ఈ డోపమైన్ యాక్టివిటీ తెలుసుకునే ముందు మన బ్రెయిన్ లో ఎందుకు క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం పదండి. మనం ఎప్పుడైనా ఎగ్జాటిక్ వర్క్స్ లైక్ గేమింగ్, మొబైల్స్ యూస్ చేయడం, షాపింగ్, స్మోకింగ్, డ్రింకింగ్, గ్యాంబ్లింగ్ లాంటి పనులు చేసేటప్పుడు మనకి డోపమైన్ అనేది క్రియేట్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైతే బుక్స్ చదివినప్పుడు, మెడిటేషన్ చేసేటప్పుడు, పడుకునేటప్పుడు డోపమైన్ అసలు క్రియేట్ అవ్వదు. ఇన్ఫాక్ట్ మనం రోజు చేసే పనుల్లో ఏ పనికైతే డోపమైన్ ఎక్కువ క్రియేట్ అవుతుందో దానిని ఫస్ట్ ప్రయారిటీ చేసి, ఏ పని వల్ల అయితే తక్కువ డోపమైన్ క్రియేట్ అవుతుందో దానిని లాస్ట్ ప్రయారిటీలో పెట్టి ఆ పనిని నెగ్లెక్ట్ చేస్తాం. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చెప్పాను కదా, ఏ పని వల్ల డోపమైన్ ఎక్కువ క్రియేట్ అవుతుందో, ఏ పనుల వల్ల తక్కువ డోపమైన్ క్రియేట్ అవుతుందో అని. ఇది అందరికీ ఈక్వల్ కాదు. ప్రతి మనిషికి డోపమైన్ అనేది ఈక్వల్ గా రిలీజ్ అవ్వదు. ఎగ్జాంపుల్ గా ఒక సైంటిస్ట్ ని, ఒక డ్రింకర్ ని తీసుకుందాం. ఒక సైంటిస్ట్ కి ఒక పార్టీకి వెళ్లి తనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేసి తిరిగి రమ్మన్నప్పుడు తక్కువ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ అదే సైంటిస్ట్ ని ఒక రీసెర్చ్ ల్యాబ్ లోకి తీసుకువెళ్లి రీసెర్చ్ చెయ్యమంటే తనకి డోపమైన్ చాలా ఎక్కువ రిలీజ్ అవుతుంది. సేమ్ అలానే ఒక డ్రింకర్ ని రీసెర్చ్ చేయమని ఒక ల్యాబ్ కి తీసుకువెళ్తే అతనికి అసలు డోపమైన్ రిలీజ్ అవ్వదు. అదే డ్రింకర్ ని ఒక పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేసిరా అని చెప్తే తనకి చాలా ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, పర్సన్ బట్టి ఈ డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఎప్పుడైతే మనకి ఆనందాన్ని కలిగించే వర్క్స్ ఉంటాయో ఆ పనుల ద్వారా మనకి డోపమైన్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. ఏ పనులైతే మనకి ఆనందాన్ని ఎక్కువ క్రియేట్ చేయదో ఆ పని ద్వారా మనకి తక్కువ డోపమైన్ అనేది క్రియేట్ అవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనిషికి ఈ డోపమైన్ ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలా తెలుసుకుందాం పదండి. డోపమైన్ ఒక వ్యక్తికి ఎప్పుడు బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ కూడా ఉండకూడదు. ఎక్కువ ఎందుకు ఉండకూడదో చెప్తాను వినండి. మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటుంటే డోపమైన్ ఎక్కువ క్రియేట్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఆ పనికి ఎడిక్ట్ అవుతాం. ఎగ్జాంపుల్ డ్రింకింగ్ అండ్ స్మోకింగ్. చిన్నపిల్లలైతే వీడియో గేమ్స్. సో ఈ డోపమైన్ ని మనం కంట్రోల్ చేసేది ఎలా? చాలా మంది ఈ డోపమైన్ ని కంట్రోల్ చేయడానికి డోపమైన్ ఫాస్టింగ్ చేయాలి అని అంటారు. అంటే మీకు ఏవైతే ఆనందం కలిగించే వర్క్స్ ఉంటాయో దాని వల్ల మీకు డోపమైన్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఆ పనులు ఏవైతే ఉంటాయో అవి వెంటనే ఆపేసి కామ్ గా ఉండండి అని చెప్తారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే మనకి రోజువారీ అవసరాల్లో డోపమైన్ కూడా మన బ్రెయిన్ లో ఖచ్చితంగా క్రియేట్ అవ్వాలి. లేదంటే ఆ పనుల్ని మోస్ట్లీ మనం నెగ్లెక్ట్ చేయడానికే చూస్తాం. సో మరి కంట్రోల్ చేసేది ఎలా? దీనికి మనం చేసేది డోపమైన్ ఫాస్టింగ్ 2.0. ఇప్పుడు మనకి ఈ డోపమైన్ ఫాస్టింగ్ 2.0 చేసే ముందు అసలు డోపమైన్ ఎందుకు క్రియేట్ అవుతుందో తెలుసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది ఎండాకాలం. మీరు చాలా దాహంతో ఉన్నారు. మీరు వెళ్తున్న దారిలో ఒక చిన్న ఐస్ క్రీమ్ షాప్ కనిపించింది. మీరు వెంటనే వెళ్లి ఒక ఐస్ క్రీమ్ కొన్నారనుకోండి. ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ని ఎప్పుడైతే లిక్ చేస్తారో అప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది కదా. కానీ అదే ఐస్ క్రీమ్ ని ఓ 10th టైమో 20th టైమో లిక్ చేస్తే అదే హ్యాపీనెస్ మీ బ్రెయిన్ ఇస్తుందా? ఇవ్వదు కదా. అంటే ఎప్పుడైతే మీరు దాహంతో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఐస్ క్రీమ్ ని లిక్ చేశారో అప్పుడు మీ బ్రెయిన్ అనేది డోపమైన్ ని క్రియేట్ చేసింది. కానీ 10th టైం లేదా 20th టైం ఐస్ క్రీమ్ ని లిక్ చేసినప్పుడు డోపమైన్ ని క్రియేట్ చేయలేదు. దీన్ని బట్టి డోపమైన్ ఎప్పుడు క్రియేట్ అవుతుంది అంటే ఎప్పుడైతే మన బ్రెయిన్ రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తుందో అప్పుడు మన బ్రెయిన్ డోపమైన్ ని క్రియేట్ చేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రెయిన్ కి ఎప్పటికప్పుడు దానికి నచ్చిన రివార్డ్ ఇస్తుంటే డోపమైన్ క్రియేట్ అవుతుంది అని. నాకు తెలిసి ఈ సంఘటన మీలో చాలా మందికి జరిగే ఉంటుంది. లైక్
లైక్ మీరు మార్నింగ్ లెగిసినప్పుడు లేదా ముందు రోజు పడుకున్నప్పుడు నా లైఫ్ లో చాలా ప్రొడక్టివ్ గా వర్క్ చేయాలి, నా గోల్స్ ని రీచ్ అవ్వాలి అని చాలా మంది అనుకుంటారు. కానీ వాళ్ళ ఫోన్ లో వచ్చిన చిన్న నోటిఫికేషన్ ద్వారా వాళ్ళ రోజంతా ఆ ఫోన్ తో గడుపుతూ ఆ రోజు మొత్తం అవ్విన తర్వాత మనం అనుకునేది ఒక్కటే, రిగ్రెట్ ఫీల్ అవ్వడం. మీలో ఎంతమంది ఇది ఫేస్ చేశారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రీవియస్ గా చెప్పినప్పుడు ఒక ఐస్ క్రీమ్ ని ఫస్ట్ టైం లీక్ చేసినంత ఆనందం 10th టైమో 20th టైమో లీక్ చేసినప్పుడు ఆనందం రాదు కదా. కానీ వీడియో గేమ్స్ గానీ సోషల్ మీడియా గానీ యూజ్ చేసేటప్పుడు 5-6 గంటలు యూజ్ చేసినా ఎందుకు మనకి బోర్ కొట్టదు అని మీరు అనుకోవచ్చు. ఐస్ క్రీమ్ తినేటప్పుడు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సేమ్ ఫ్లేవర్ సేమ్ ఐస్ క్రీమ్ ఉంటుంది. గేమ్స్ గానీ సోషల్ మీడియా గానీ ఎలా డిజైన్ చేశారు అంటే ఎప్పటికప్పుడు ప్రతి మినిట్ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని మన బ్రెయిన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ విధంగా సోషల్ మీడియా గానీ గేమ్స్ గానీ ఆడుతున్నప్పుడు మనకి ఎంతసేపు అయినా డోపమైన్ అనేది రిలీజ్ చేస్తూనే ఉంటుంది. డోపమైన్ ని కంట్రోల్ చేయడం చాలా కష్టం కదా. ఎంత కష్టమో ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. 1980s లో ఒక సైంటిస్ట్ డోపమైన్ రిలేటెడ్ గా ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఒక ఎలక మీద ట్రై చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్తూ దాని ఎండ్ రిజల్ట్ ఏమైందో చెప్తాను వినండి. ఒక చిన్న ఎలకకి తన తలపై ఒక చిన్న ఎలక్ట్రోడ్ ని కనెక్ట్ చేసి ఎప్పుడైతే తన దగ్గర ఉన్న పెడల్ ని ప్రెస్ చేస్తుందో అప్పుడు ప్రతిసారి తన బ్రెయిన్ కి ఒక చిన్న ఎలక్ట్రోడ్ సిగ్నల్ ని పంపించేవాళ్ళు. అండ్ ఇదే కాదు, ప్రెస్ చేసిన ప్రతిసారి దానికి ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి ప్రతిసారి ఇచ్చేవాళ్ళు. మనం ఆ సంఘటన చూసేటప్పుడు మనం ఏమనుకుంటాం, కేవలం ఆ ఎలుక అనేది ఫుడ్ కోసం వాటర్ కోసం ఆ పెడల్ ని ప్రెస్ చేస్తుంది అని అనుకుంటాం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఆ ఎలుక కంటిన్యూస్ గా కొన్ని గంటల పాటు ఆ పెడల్ ని ప్రెస్ చేయడంతో ఆ ఎలుక తనకి వస్తున్న ఫుడ్ కానివ్వండి వాటర్ కానివ్వండి అస్సలు తీసుకోలేదు. ఆ ఎలుక అలిసిపోయినంత వరకు ఆ పెడల్ ని ప్రెస్ చేస్తూనే ఉంది. ఎందుకంటే ఆ పెడల్ ప్రెస్ చేసిన ప్రతిసారి ఆ ఎలుకకి ఒక ఎలక్ట్రోడ్ వస్తుంది కాబట్టి. సేమ్ అలానే ఈ టెస్ట్ అనేది వేరొక ఎలక మీద ట్రై చేశారు. కానీ ఇప్పుడు రివర్స్ లో. ఎలాగంటే ఈసారి ఆ రెండవ ఎలకకి తలపై ఏ ఎలక్ట్రోడ్ ఫిక్స్ చేయలేదు. కేవలం ఆ పెడల్ ని ప్రెస్ చేస్తే ఫుడ్ మరియు వాటర్ మాత్రమే ఇస్తున్నట్టు సెటప్ ని తయారు చేశారు. కానీ ఏం జరిగిందో తెలుసా, ఒక్క అడుగు కూడా ముందుకు రాకుండా ఫుడ్ కోసం ఆ పెడల్ ని ప్రెస్ చేయలేదు. ఫస్ట్ ఎలకకి సెకండ్ ఎలకకి తేడా ఏంటి చెప్తాను వినండి. ఫస్ట్ ఎలకకి పెడల్ ప్రెస్ చేసిన ప్రతిసారి రివార్డ్ గా ఒక ఎలక్ట్రోడ్ వచ్చేది. కానీ రెండవ ఎలకకి రివార్డ్ గా ఓన్లీ ఫుడ్ మరియు వాటర్ మాత్రమే వచ్చేది. సో సెకండ్ ఎలకకి తను పడ్డ కష్టానికి ఆ ఫుడ్ అండ్ వాటర్ దానికి కావాల్సిన రివార్డ్ కాదు అని అసలు ప్రెస్ చేయడమే మానేసింది. సో ఫ్రెండ్స్ చూసారా డోపమైన్ ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో. ఇప్పుడు ఈ డోపమైన్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డోపమైన్ క్రియేట్ అయ్యేటప్పుడు మన మైండ్ ని రెస్ట్ పొజిషన్ లో ఉంచడానికి ట్రై చేయండి. లైక్ మీ మొబైల్ ని లాక్ చేసి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీస్ కి వెళ్ళండి. లైక్ స్విమ్మింగ్, క్రికెట్, రన్నింగ్ ఎక్సెట్రా. ఒక థియరీ ఉంది, మీకు షుగర్ అంటే చాలా ఇష్టం. 1 month పాటు మీరు షుగర్ ని పూర్తిగా అవాయిడ్ చేయండి. దాని తర్వాత ఒక చిన్న బ్లూబెర్రీ తిన్నా కూడా మీరు షుగర్ తిన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో ఆ ఒక్క చిన్న బ్లూబెర్రీ ద్వారా మీకు అంత ఆనందం కలుగుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఈ వీడియోస్ చూసే ఉంటారు. బాడీ బిల్డర్స్ కొన్ని నెలల పాటు డైట్ చేసి ఆఖరికి వాళ్ళ కాంపిటీషన్ అవ్విన తర్వాత వాళ్ళకి నచ్చిన ఐటమ్ ని తింటూ చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకి చాలా డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇప్పుడు చెప్పిన ఫస్ట్ మెథడ్ మీకు గాని వర్కౌట్ అవ్వకపోతే ఇప్పుడు చెప్తున్నది ఫాలో అవ్వండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క పని వల్ల డోపమైన్ అనేది క్రియేట్ అవుతుంది అని. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఒక వ్యక్తి డైలీ ఒక కోక్ తాగడం వల్ల తనకి డోపమైన్ క్రియేట్ అవుతుంది అని అనుకుందాం. మీ ఎగ్జాంపుల్ లో మీకు వేరేది లైక్ డ్రింకింగ్, స్మోకింగ్, గేమ్స్ ఆడడం కానివ్వండి. కానీ నేను ఇక్కడ మాత్రం కోక్ ని ఎగ్జాంపుల్ గా తీసుకున్నా. ఒక వ్యక్తికి డైలీ ఒక కోక్ తాగే అలవాటు ఉంది. సో ఫ్రెండ్స్ తన బ్రెయిన్ ఏమనుకుంటుంది, ప్రతిరోజు తన బ్రెయిన్ కి కోక్ తాగడం వల్ల ఒక రివార్డ్ వస్తుంది అని అనుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ డోపమైన్ ఫాస్టింగ్ 2.0 ద్వారా తనకి కోక్ ద్వారా ఏదైతే రివార్డ్ వస్తుందో దానిని మనం రీప్లేస్ చేసి ఆ డోపమైన్ ని కంట్రోల్ చేయాలి. ఫస్ట్ రోజు తను చాలా ఇబ్బంది పడతారు. షాప్ కి వెళ్తాడు, కోక్ తీసుకుంటాడు, తాగుతాడు, తరువాత డోపమైన్ ఫాస్టింగ్ చేద్దాం అని అనుకుంటారు. కానీ నెక్స్ట్ డే కూడా రిపీట్. సేమ్ 4 steps ఉంటాయి. ఫస్ట్ ది ఐడెంటిఫై బిహేవియర్, సెకండ్ ది ఐడెంటిఫై రివార్డ్ అండ్ క్రేవింగ్స్, థర్డ్ ఐడెంటిఫై ది ట్రిగర్, ఫోర్త్ మేక్ ఏ ప్లాన్. ఇప్పుడు ఫస్ట్ దాని గురించి చెప్దాం. ఐడెంటిఫై బిహేవియర్. ఈ ఎగ్జాంపుల్ లో డ్రింకింగ్ కోక్ యాజ్ ఏ ఎడిక్షన్ కాబట్టి తను కోక్ తాగడానికి తాను చేసే యాక్టివిటీస్ గమనించాలి. లైక్ ఆఫీస్ నుంచి వెళ్లి క్యాఫ్టేరియాకి వెళ్తున్నాడా లేదా ఇంటి నుంచి షాప్ కి వెళ్తున్నాడా, మరి ఇతర యాక్టివిటీస్ ని మనం ట్రాక్ చేయాలి.
తర్వాత సెకండ్ స్టెప్ ఐడెంటిఫై ద రివార్డ్ అండ్ క్రేవింగ్స్. ఒకవేళ ఈ స్టెప్ లో తనకి ఎప్పుడైతే కోక్ తాగాలి అని అనుకుంటున్నాడో అప్పుడు తన నిజంగా థర్స్టీగా ఉన్నాడా, లేదా తన బాడీకి షుగర్ లెవెల్స్ కావాలా, లేదా అలవాట్లో కోక్ తాగడానికి వెళ్తున్నాడా అని మనం గమనించాలి. కొన్నిసార్లు క్రేవింగ్స్ లేకపోవచ్చు, కానీ ప్రతిరోజు అదే పని చేయడం వల్ల తను కోక్ తాగడానికి వెళ్లే అవకాశం ఉంటుంది. తను కోక్ తాగాలి అనుకునే టైంలో వాకింగ్ కి వెళ్లి తన ఫ్రెండ్స్ కో ఫ్యామిలీ మెంబర్స్ కో ఫోన్ చేసి కాసేపు మాట్లాడాలి. ఈ విధంగా డైలీ తనకి కోక్ తాగాలి అనుకునేటప్పుడు రోజు ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఉంటే ఏ యాక్టివిటీ అయితే తనకి యూజ్ అవుతుందో ఆ యాక్టివిటీని అప్లై చేయాలి. థర్డ్, ఐడెంటిఫై ద ట్రిగర్. అసలు కోక్ తాగడానికి తనకి ట్రిగర్ ఎక్కడి నుంచి వస్తుంది? డైలీ ఒకే టైంలో వస్తుందా, లేదా తన ఫుడ్ తినడం వల్ల, లేదా అడ్వర్టైజ్మెంట్స్ చూడడం వల్ల, లేదంటే తన ఫ్రెండ్స్ ద్వారా కోక్ అనేది తాగాల్సి వస్తుందా? ఎందువల్ల తను కోక్ తాగడానికి ట్రిగర్ అవుతున్నాడో తెలుసుకోవాలి. కొన్ని ఉంటాయి లైక్ లొకేషన్, టైం, ఎమోషనల్ స్టేట్, లేదా అదర్ పర్సన్స్. ఇలా చాలా రకాలుగా మనకి ట్రిగర్ అనేది వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ గా నేను ట్రిగర్ అనేది టైం ని తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ తనకి ఎవ్రీడే 3 PM కి కోక్ తాగాలి అనుకుంటున్నాడు అనుకోండి, దానిని వేరే ఫ్యాక్టర్ తో రీప్లేస్ చేసి తన బ్రెయిన్ కి రివార్డ్ ని ఇవ్వాలి. సో ఫ్రెండ్స్, ఈ బిహేవియర్ ద్వారా, రివార్డ్ ద్వారా, ఈ ట్రిగర్ ద్వారా ఈ 3 చేస్తున్నప్పుడు తనకు ఏదైతే వర్క్ అవుతుందో ఖచ్చితంగా తెలుసుకుంటాడు. సో ఫైనల్ గా తను చేయాల్సింది మేక్ ఏ ప్లాన్. తన డోపమైన్ క్రియేట్ అవ్వడానికి ఏ వర్క్ ద్వారా వస్తుందో తనకు తెలిసింది. ఏ పని చేస్తే ఆ డోపమైన్ కంట్రోల్ అవుతుందో తెలిసింది. ఇప్పుడు తను ఖచ్చితంగా ప్లాన్ చేసి తన బ్రెయిన్ కి ఎప్పుడైతే ఒక పని ద్వారా తన డోపమైన్ ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నాడో అప్పుడు అదే వ్యక్తికి ఏదో ఒక పని చెప్పి రివార్డ్ ని ఇవ్వాలి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.